వారం క్రితం కన్నడ అగ్రనటుడు సుదీప్ హోస్టింగ్ లో ఉత్సాహంగా ప్రారంభమైన కన్నడ బిగ్ బాస్ రియాలిటీ షో 12వ సీజన్ కు బ్రేక్ పడింది. పోలీస్ శాఖతో పాటు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోకుండా షో నిర్వహిస్తూ ఉండడంతో అధికారులు మంగళవారం బిగ్ బాస్ హౌస్ కు తాళం వేశారు. ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ హౌస్ ను మూసివేసేందుకు అధికారులు అక్కడకు వెళ్లగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు బయటకు రాలేదు. చివరకు రాత్రి సమయంలో నిర్వాహకులు వారిని బయటకు తరలించారు. బెంగళూరు దక్షిణ జిల్లా బిడది పారిశ్రామిక వాడలోని జాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పార్క్ లో బిగ్ బాస్ హౌస్ ను ఏర్పాటు చేశారు. అయితే అనుమతి తీసుకోనందుకు కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇటీవలే ఆ షోనకు నోటీసులు జారీ చేశారు. వీటికి నిర్వాహకులు స్పందించలేదు. దీనికి తోడు షో నిర్వహణకు పోలీస్ శాఖ నుంచి అనుమతి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా కఠిన చర్యలు చేపట్టారు. తొలుత తహసీల్దార్ తేజస్విని నేతృత్వంలో అధికారులు మంగళవారం బిగ్ బాస్ హౌస్ వద్దకు వెళ్లగా ఆ తర్వాత రామానగర్, బిడది పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్లందరూ హౌస్ నుంచి గంటలోగా బయటకు రావాలని పోలీసులు హెచ్చరించారు. కాసేపటి తర్వాత అడిషనల్ ఎస్పీ రామచంద్రప్ప సైతం అక్కడికి రాగా పోలీసులు ఇచ్చిన సమయం ముగిసినా కంటెస్టెంట్లు బయటకు రాకపోవడంతో అధికారులు హౌస్కు తాళం వేశారు. రాత్రి 8 గంటల సమయంలో నిర్వాహకులు కంటెస్టెంట్లందరినీ అక్కడి నుంచి ఓ థియేటర్కు తరలించారు. కర్ణాటకలో బిగ్ బాస్ హౌస్ షోకు ప్రత్యేక ఆదరణ ఉంది. గత 11 సీజన్లలో అంతా సక్రమంగా జరిగిపోగా 12వ సీజన్కు ఆదిలోనే అవాంతరం ఏర్పడింది. దీంతో తిరిగి ఈ షో కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఎక్స్లో స్పందిస్తూ చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులకు 2 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని, అందుకే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.